భర్త బతికుండి కోర్టు ద్వారా విడాకులు తీసుకోకున్నా భార్యాభర్తల మధ్య కలహాలు సృష్టించి విడదీసి స్వార్థం కోసం ఆదాయాన్ని ఎరగా చూపి పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నారంటూ మీడియా ముందు గగ్గోలు పెట్టిన పొగిళ్ల సుబ్రహ్మణ్యం రెడ్డి, ఇది ఎక్కడ విడ్డూరం, ఇలాగైతే ఎంతమంది జీవితాలు నాశనమైపోతాయో, ఇంకెన్ని కాపురాలు కూలుస్తారో అంటూ దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం అనంతరాజుపేట గ్రామంలో నివాసముంటున్న పొగిళ్ల సుబ్రహ్మణ్యం రెడ్డి బ్రతుకు తెరువు కోసం కువైట్ వెళ్లడంతో కొంతమంది స్వార్థపరులు ఆయన సతీమణికి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుని అధికారులతో కుమ్మక్కై చట్టబద్ధంగా విడిపోకుండా భర్త బ్రతికే ఉన్న ఒంటరి మహిళ అని తప్పుడు సర్టిఫికెట్ పుట్టించి పెన్షన్ వచ్చేలా చేయడం, ఆ పెన్షన్ని ఎరగా చూపి ఆమెను బుట్టలో వేసుకుని భర్తనైనా నాకు దూరం చేశారని సుబ్రహ్మణ్యరెడ్డి మీడియా ముందు తన గోడును వెళ్లబుచ్చుకున్నాడు. ఇదంతా విన్న మీడియాకు కంగు తిన్నంత పనైంది. అంతేకాక భర్త బ్రతికుండగానే మహిళ ఒంటరి మహిళ ఎలా అవుతుందని, ఇలా కొంతమంది స్వార్థపరులు అభం శుభం తెలియని ఆడబిడ్డలను లొంగ తీసుకుని ఏదో విధంగా ఆదాయాన్ని ఎరగా చూపి బుట్టలో వేసుకుని పచ్చని కాపురాల్లో చిచ్చులు పెడుతున్నారని, ఇలా ఎన్నో కుటుంబాలు నాశనమైపోవడానికి కారకులవుతున్నారని, ఇదంతా ప్రభుత్వం అధికారులు ఎందుకు గుర్తించడం లేదని, భర్త బ్రతికుండగానే ఆయన సతీమణి ఒంటరి మహిళ ఎలా అవుతుందని, అలాంటి వారికి పెన్షన్ ఎలా ఇస్తారని, ఎంత మొత్తాలలో ముడుపులు పుచ్చుకుని అధికారులు తప్పుడు పత్రాలు ఇస్తున్నారని, వారి వారి స్వార్థం కోసం ఇలా కాపురాలలో కొంతమంది చిచ్చు పెడుతున్నారని, ఇలాంటి పనులు చేయడం అంటే పచ్చని కాపురాలను నాశనం చేయడం కాదంటారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అసలేం జరిగిందో పూర్తి వివరాలను సుబ్రహ్మణ్యరెడ్డి మాటల ద్వారా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు పొగిళ్ల సుబ్రహ్మణ్యరెడ్డి, నా అనంతరాజుపేట. గత 4 సంవత్సరాల నుంచి సింగిల్ ఉమెన్ ఒంట మహిళ కింద పింఛన్ ఇస్తున్నారు. అంటే ఒక భర్త బతికుండగానే పింఛన్ ఇస్తున్నారా, చనిపోయినాకనే పింఛన్ ఇస్తారా? బతికుండగానే పింఛన్ ఇస్తున్నారంటే నేను చనిపోతే ఇవ్వాల్సిన పింఛన్ అలా, నన్ను బతికినాగానే పింఛన్ ఎందుకు ఇస్తున్నారా? లేదు ఈ పింఛన్ కోసం ఏమన్నా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేమన్నా తీసుకున్నారా? లేదా లంచాల కింద ఏమన్నా పాల్గొపోయారా? ఇటువంటివన్నీ మన ప్రభుత్వంలో వేస్తున్నారు. నేను బతికే బతుకున్నా కూడా ఒంట మహిళ ఏంటంటే ఎటువంటి ఒంట మహిళ? కోర్టు పరంగా నాకు విడాకులు ఇవ్వలేదు. భార్యకు విడాకులు ఇస్తే సరే ఒంట మహిళ అనుకోవచ్చు, లేదు భర్త చనిపోయినా ఒంట మహిళ అనుకోవచ్చు. ఈ రెండు ఇవ్వకుండానే ఒంట మహిళ అయ్యిందని 4 సంవత్సరాల నుంచి పింఛన్ ఇస్తున్నారు. ఎట్టయింది? ఎందుకు ఇస్తున్నారు? దీనికి ఎక్కువ ప్రభుత్వం ఆర్డర్ తీసుకుంటే, లేదు బయట వాళ్ళు ఏమైనా తీసుకున్నారా? ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా? లేదు, పట్టించుకోలేదు. కనీసం బతుకుండా కదా వీరేమో పింఛన్ ఇస్తున్నారు ఒంట మహిళ చేసి. నేను ఎట్ట బతకాలా? అంటే ఎక్కడో పని చేసుకుని బతకాలనే? లేదు, నువ్వు ఇలాంటి ఒకరు అవుతావు అని చెప్పేసి నువ్వు పక్క పోయినావు. ఇది పాయింట్ బాగానే ఉంది. ఈ పింఛన్ ఎందుకు ఇవ్వాలి? నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. కనీసం మన ప్రభుత్వం నాలాంటి వాళ్ళకు ఎంతోమందికి సాయం చేయాలి. కానీ మెయిన్ పాయింట్ ఏదంటే ఆడకూతురికి మా ఒంట మహిళ చేసి భర్త పోయినాడు ఇంకొకరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు నీకు. మెయిన్ పాయింట్ పోతే ఇంకొకటి, ఈ ఒంట మహిళ చేసి వాళ్ళు డబ్బు ఇస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చేది పక్కన ఎవరు కదా, ఎందుకు మా చేస్తాను ప్రభుత్వం? ఈ చర్చ తీసుకునే మీకు లేదా? వీళ్ళు ఇప్పుడు ఇడిపోలేదా, వీళ్ళు ఇప్పుడు చెడిపోలేదని కొంతమంది చూస్తున్నారు. ఈ పెద్ద మనుషులు ఆ కుటుంబాన్ని చెడగొట్టారు. అంటే ఆ ఇగిపోతే ప్రాణులు నువ్వు ఎక్కడ బతుకుతూ నీ బతుకుదని చూపిస్తాలే అని ఆదాయం చెప్తుంది. మీరు డబ్బు ఇచ్చి నువ్వు కూడా వంటోడైపోయా, ఈ ఆడదేం బతికా. అంటే ఇలా ప్రభుత్వం చేస్తామంటే ఆడగూతురు నువ్వు లెక్క చేస్తాడా? ఏ ఆడగూతురు కదా బతుకం లెక్క చేయదు. ఒకవేళ ఆమెకి ఎనపక మీరు ఆపోజిట్ కదా ముగ్గురిని పక్కతో వేస్తుంది. ఎందుకు చేస్తుంది? మీరు ఇచ్చే ప్రవర్తన వల్ల, మీరు చేసే ఈ సమస్య వల్ల కదా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మంచి పనులు చేయాలి కానీ చెడ్డ పనులు చేయొద్దు. భర్త బతికుండగానే ఆడ మనిషిని మొట్టమొదటి చేశారు అంటే దీనికి కూడా చట్టపరంగా డబ్బులు తీసుకుంటారు కదా. ప్రతి ఒక్కరు కూడా లంచం లేనిది ఈ చేయరు కదా. ఆమె కాదు ఎంతకో తీసుకుంటారు నాయకులు, తీసుకొని వంట మకలని చేశారు. ఇప్పుడు నా భార్యను మీరు వంట మకలా చేశారు. ఎట్లా చేశారు వంట మకల? భర్త బతికుండగానే వంట మకల కదా. అంటే గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది,
కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే లంచం తీసుకొని ఆమెకు ఏదో చేసి మేము చదవాలి ఏదో చేస్తాను మేము అని ఒక ఆర్తి చెప్తారు. ప్రతి ఒక్క ఆడకూతురికి మేలు చేయండి, కీడు చేయకండి. ఒంట మహిళ అయింది, ఇది ముందు మోసింది, ఏం ప్రూఫ్ అని ఏ కోర్టు ఇచ్చింది? మీకు చేతనైతే దయచేసి ప్రభుత్వం భార్యాభర్తలు కలపండి, కుటుంబాలను నాశనం చేయదు. నాకు తెలిసి చెప్తాను, కోర్టు పరంగా విడాకులు ఇవ్వకుండా, భర్త చనిపోకుండా ఒంటరి మహిళ కింద డబ్బులు ఇచ్చి ఈ ఆడబిడ్డకైనా చెడు మార్గాల్ని పక్క దాగు చూపించి ఈ ఆడబిడ్డలకు పెన్షన్ వచ్చేలాగా చేశారు. పెన్షన్ వచ్చేలా చేసి భార్యాభర్తలు విడిపోవడానికి కారకులు కాకూడదు. 2020లో ఏ ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ ఉన్నాడు కొయ్యలో కోడల్లో, ఆ ఎంఆర్ఓనే ఒంట మహిళకి సర్టిఫికేట్ ఇచ్చి విఆర్ఓ దాన్ని సహకరించి ఆర్ఐ కూడా కలిసి వీళ్ళ ముగ్గురు కలిసి సర్టిఫికేట్ ఇచ్చి ఆమెకు పింఛన్ చేశారు. ఆ అధికారుల పైన చట్టబద్ధమైన చర్య తీసుకొని కేసులు నమోదు చేసి ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులని కోరుచున్నాను.